రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరగకుండా ఉన్నా కానీ కూడా జరిగినట్టు ఊదరగొట్టేటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మన రాష్ట్రానికి ఉన్నాడు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, నిన్న జాతీయ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిన్న జరిగింది. మహిళా దినోత్సవంలో మేము చెప్పినవన్నీ చేశాము, నిరూపించాము, సూపర్ 6 సక్సెస్ అని మరి కన్ను ఆర్పకుండా చంద్రబాబు నాయుడు చెప్తున్నా అంటే ఆ నాయకులు చెప్తారంటే కుటుంబ నాయకులు అంతా కూడా ఏమి చెప్పారు, ఏమి సాధించారని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. ఎన్నికల ముందు మీరు చెప్పినటువంటి హామీలు ఏమేమి ఉన్నాయి మీకు తెలియకపోతే మేము క్లిప్పింగ్స్ ఉన్నాయి, మేము చూపిస్తాం మీకు. ఇప్పుడుగా అది గుర్తు తెచ్చుకోండి. అసలు మరి ముఖ్యంగా అన్నిటికంటే మించి ఆడబిడ్డ అనేది ఇస్తామన్నాడు. నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు. మరి మేము చెప్పినట్టన్నీ చేసినామన్నాడు. మరి ఏ ఒక్కరికైనా కానీ ఆడబిడ్డ అనేది వచ్చిందా? కనీసం ఒక్కరికైనా వచ్చిందా? మరి అన్నిటికి మించి ఇంకోటి, ఎన్నికల ముందు ఏకదాటిగా చెప్పిన ప్రతి ఒక్కరు వాళ్ళ ఉన్నటువంటి నాయకులంతా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారన్నారు. మరి గ్యాస్ సిలిండర్ ముఖ్యంగా ఎవరికి వాళ్ళది? మహిళలకే. ఈ పొద్దుటికి పూర్తిగా ఒక్కటైనా ఇచ్చావు. 2 సంవత్సరాలు పూర్తయింది, కనీసం 6 సిలిండర్లు ఇవ్వాల్సినటువంటి నువ్వు ఈరోజు ఒక్క సిలిండర్ అయినా పూర్తిగా అన్ని కుటుంబాలు అర్హత కలిగిన అన్ని కుటుంబాలకు ఇచ్చావా అని చెప్పేసి అడుగుతున్నా. మరి ఇది మహిళలను మోసం చేసినట్టు కాదా అని అడుగుతున్నా. మరి ఆడబిడ్డని మోసం చేసినట్టు కాదా? మరి అన్నిటికి మించి పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ఇస్తాను ఎస్సీ ఎస్టీ బీసీ మీద. ఏ ఒక్కరికైనా ఇచ్చినావా ఈ 2 సంవత్సరాలు? అయితే ఎవడు పెళ్లి చేసుకోలేదా రాష్ట్రంలో? ఎస్సీలు కానీ ఎస్టీలకు బీసీ ఎవడికి పెళ్లి జరగలే. మరి ఇచ్చావా? మరి అమ్మఒడి నీకు 15 నీకు 15 నీకు నేను వరుస పెట్టి చెప్పాడుతున్నా. ఒక్కరు కాదు, వాళ్ళ ఈరోజు క్యాబినెట్లో ఉన్నట్టు వాళ్ళంతా కూడా గంటబద్ధంగా చెప్తారు సార్. మరి ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ ఉంటాయి. ఏదో మేము నెలకు 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళతో అన్ని రకాల పనులు చేయించాం, ప్రజలకు అందుబాటులో ఉండేది చేశాం. ఆయన నిమ్మల రామనాయుడు అనుకుంటా, ఎప్పుడు పచ్చకే ఉంటుంది బాబు. ఇంట్లో కూడా మిత్రుడు అదే వేసుకుంటాడో ఏమో తెలియదు నాకు. నేను ఎప్పుడు ఫోటోలు చూసినా కానీ పచ్చకాయ తప్ప వేరే రంగే లేదు అసలు. మరి రాత్రి ఏమన్నా లోపల పసుపు రంగు పూసుకుంటేమో తెలియదు. కానీ పిలుచుకున్నాడు వాలంటీర్ను, భుజం మీద వేసుకుంటాడు. దాంట్లో సగం మంది మహిళలు ఉన్నారు వాలంటీర్స్లో. మన కాన్స్టిట్యూన్సీలో 1,500 మంది వాలంటీర్స్ ఉన్నారు. జగన్ మీకు 5,000 ఇస్తున్నాడు, మేము 10,000 ఇస్తాం, రండి మాకంతా పని చేయండి, రేపు ఎన్నికల్లో మాకు ఓట్లు వేపిస్తాడు, అన్ని రకాలు మాకు సాయం చేయండి, మేము 10,000 ఇచ్చి మిమ్మల్ని కంటిన్యూ చేస్తామని చెప్పాడు. అదే కాదు, మీకు 10,000 ఇస్తాం, మీరు అప్పుడు మాకు తీసుకొచ్చి స్వీట్లు పంచాలన్నాడు. ఇది పూతరేకుండా ఏంటి అట, మనకి ఇక్కడ లేవులే, ఆడ సర్కారు దొరుకుతాయి. మరి పూతరేకులు ఏమైనాయి, స్వీట్లు ఏమైనాయి, ఆ రామానాయుడు పచ్చక ఏమైంది? పచ్చక మాత్రం ఇచ్చిపెట్ట కానీ నోట్లో వచ్చే మాటలన్నీ కూడా అబద్ధమైపోయినాయి. ఏ ఒక్కటే నెరవేర్చాడు. మరి ఎన్నికల ముందు ఏం చెప్పినాం? మళ్ళా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కు 50 సంవత్సరాలకే ఏ ఒక్కరికైనా ఇచ్చిన 50 కాదు 70 సంవత్సరాలు వచ్చి అర్హత ఉన్నటువంటి వారికి ఈ బుద్ధుడు ఈ 2 సంవత్సరాలు ఏ ఒక్క పెన్షన్ అయినా ఇచ్చిన. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పెన్షన్లో దాదాపు 6 లక్షల పెన్షన్ కట్ చేసినాడు ఉండేది. ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, కుటుంబాలు విడిపోతున్నాయి, ఎక్కువ ఈ రేషన్ కార్డు ఇది తీసుకోవాలని చెప్పేసి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, కుటుంబాలు పెరుగుతున్నాయి, జనాభా పెరుగుతారు, నువ్వే చెప్పినావు కదా,
ఒకరు కాదు, ఇద్దరు, ముగ్గురు పిల్లలు పుట్టించుకోమన్నావు. ఇప్పుడు ఆయన కూడా ఒకరే అనుకో, ముగ్గురిని పుట్టించుకోవాలట. అంటే కుటుంబం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడే ఉన్నాడు, వాళ్ళ నాయన పేరు ఖర్జూర్ నాయుడు, ఆయనకు ఇద్దరు కొడుకులు చంద్రబాబు నాయుడు, రామ్మూర్తి నాయుడు, ఆడపిల్లలు కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళంతా ఒకటే కుటుంబమేనా ఇప్పటికీ? మేజర్ అయ్యి పెళ్ళి అయ్యి పోతే కూడా సపరేట్ కుటుంబాలు అవుతున్నాయి. ఇది సామాన్యంగా జరిగే పద్ధతే. ఎక్కడ కూడా అందరూ ఒకటే ఉంటారు బతికిన రోజులు. మరి ఆ కుటుంబాలు పెరుగుతుంటే వాళ్ళకి రేషన్ కట్ అంటున్నాడు. అంటే ఎట్లా కట్ చేయాలా, ఏ రంగంలో ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్పక అంతకంటే వేరే. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఏ రకంగా అర్హత కలిగిన ఇవ్వాలనే ఉద్దేశం లేదు, కానీ ఎట్లా కట్ చేయాలా, ఏ దారిలో పోతే కట్ అవుతుంది ఆలోచిస్తున్నాడు. మరి అన్నిటికి మించి ఇంతకుముందు 19 నుంచి 24 వరకు చూసినాం మహిళలకు ఏ రకమైనటువంటి భద్రత ఉన్నది ఈ రాష్ట్రంలో. ఇప్పుడు 24 నుంచి ఈ 26 వరకు రోజు పేపర్ తెరిస్తే మహిళల మీద దాడులే తప్పక ఎక్కడైనా వారి మీద యాక్షన్ తీసుకుంటున్నావా? రోజు పేపర్ అయ్యే వస్తున్నాయి. మహిళలకు రక్షణ లేని ప్రభుత్వం ఈరోజు ఇక్కడ. అంతెందుకు నాయకుడే చేస్తున్నాడు. అరవ శ్రీధర్ ఉన్నాడు, ఎవరు? జనసేన ఎమ్మెల్యే. ఏమిటది? అది చెప్పుకోవడానికి సిగ్గుసేటుగా ఉంది. అసలు చెప్పుకోవడానికి సిగ్గుసేటుగా ఉంది. ఆ బాధితురాలు డైరెక్ట్గా ముఖ్యమంత్రికి లెటర్ రాసింది. ఏం చర్యలు తీసుకున్నావు నువ్వు? ఏం చర్యలు తీసుకున్నావు? నీ టీడీపీ బోర్డు చైర్మన్ ఉన్నాడు, బిఆర్ నాయుడు ఉన్నాడు. క్లియర్గా క్లిప్పింగ్లు దొరికినాయి. అవి ఒరిజినల్ అని కూడా సరిపోయేది వచ్చింది. ఏమి యాక్షన్ తీసుకుంటున్నావు? ఒక పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి దేవాలయం ఉంది. అంటే కోట్లాది మంది భక్తులు ఆ రకంగా చేస్తున్నారు. అటువంటి దానికి ఒక ఇటువంటి నైజము, ఇటువంటి నాగరికత ఉన్నటువంటి అతను ఒక టీడీ బోర్డు చైర్మన్గా ఉండడం అంటే నిజంగా దేవాలయం యొక్క పవిత్రతే దెబ్బతింటుంది అసలు. మరి అదొకటే కదా అతను చెప్పింది. ఇంకోటి భగవద్గీత టీడీడీ వాళ్ళు ధర్మ ప్రచారాని కోసం అని చెప్పేసి కొన్ని ప్రింట్ చేయించేసి అన్ని భాషల్లో తమిళ్, కర్ణాటక, తెలుగు చేసేసి 50,000 పుస్తకాలు ఉండి అవి డిస్ట్రిబ్యూట్ చేసి హిందూ మత ప్రచారాన్ని, దేవుని పవిత్రతను కాపాడే విధంగా చేసేస్తూ ఉంటే దాంట్లో ఏముంది? చెత్త అంటాడు. దాంట్లో భగవద్గీత అంటే ఈరోజు మనకు అదొక ప్రామాణికం. ఏ కోర్టుకు వెళ్ళినా కానీ కూడా ముందు ప్రమాణం చేపించి భగవద్గీత నేను నిజమే చెప్తాను అని చెప్పేసి సాక్షులు చెప్తున్నాను. అటువంటి భగవద్గీత చెత్త, పనికిరాదు అనేటటువంటి వారిని ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక టీటీడీ బోర్డు చైర్మన్గా నియమించినాడు. అతనే కంటిన్యూ చేసినాడు. ఇన్ని రకాల కంప్లైంట్స్ వచ్చినా కానీ అక్కడ కూడా బిఆర్ నాయుడు మీద కూడా ఎవరైతే ఆ బాధితురాలు ఉందో డైరెక్ట్గా కంప్లైంట్ చేసింది సీఎంకే. ఎందుకనో తీసుకోవడం లేదు, ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? అన్ని ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఎలాంటి మన ఎమ్మెల్యేలు ఎలాంటి తప్పులు చేసినా ఇబ్బందిరా, మీ టీడీపీ చైర్మన్ తప్పులు చేసినా ఇబ్బందిరా, మీ క్యాబినెట్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులుగా చేసినా ఇబ్బందిరా, ఎన్ని అవినీతి అక్రమాలు చేసినా ఇబ్బందిరా. కానీ వాళ్ళని మాత్రం ఏమీ అనకూడదు. వాళ్ళ అరాచకాలు ఎన్ని చేసినా ఇబ్బంది లేదు. మరి ఇటువంటి జరిగేటటువంటి ఈ ప్రభుత్వంలో అసలు మహిళలకు రక్షణ ఉంది అని చెప్పి నేను అడుగుతాను. రోజు పేపర్ ఇదే వస్తుంది మాకు చూస్తే. మరి అదే రకంగా చూసుకుంటే
ఇక్కడ అన్నిటికంటే మించి ఇంకోటి ఏంటంటే నేను దాదాపు 52 సంవత్సరాల నుంచి ఇక్కడనే కేసుకెళ్ళి వెళ్తూ ఉన్నా, రైతాంగ సమస్యలు చూస్తున్నాను. ఈ సంవత్సరం ఎప్పుడూ లేనటువంటి విధంగా దాదాపు రెండో కారు వచ్చేసి కొన్ని వేల ఎకరాలు వేశారు. కొన్ని ఐడి క్రాప్స్ కానీ కొంత ప్యాడీ కానీ వేశారు. నేను ఒకటే డిమాండ్ చేస్తాను, ఏ పరిస్థితుల్లో కూడా ఏప్రిల్ 15 వరకు కెనాల్కు నీళ్ళు ఇస్తేనే ఈ పంట మనకు చేతికి వస్తుంది. లేకపోతే రైతాంగం ఇవ్వలేకపోతే కోట్లాది రూపాయలు రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా దానికి ఇచ్చి తీరాల. మరి అటువంటి పరిస్థితి వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని ఏర్పాటు చేసి దాదాపు ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టి దానికి అప్రోచ్ ఛానల్ ఫౌండేషన్స్ అవన్నీ కూడా తీసి పెట్టారు. ఫోటో కూడా విన్నారు, క్లియర్గా ఉంది, జరుగుతాం. అటువంటి లిఫ్టును ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపినా కానీ మనం మళ్ళీ మొదలు పెడతలేమో లేని ఆలోచనలో ఉన్నాం. స్వయాన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నాడు అసెంబ్లీలో, ఎక్కడో కాదు అసెంబ్లీలో అన్నాడు, నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఆ లిఫ్ట్ను ఆపించేశాను, దానివల్ల మన తెలంగాణకు ప్రయోజనం జరుగుతుంది, లేకపోతే తెలంగాణకు నష్టం జరుగుతుంది, చంద్రబాబు నన్ను ఒప్పించినాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే దాని మీద నోరు మెదిపిరవాను. అసలు నోరు మెదిపిరవా? మేము ఆపలేదు, మేము కర్తమని కానీ చెప్పేవాడు ఏమన్నా? మరి అన్నిటికి మించి మనం చూస్తున్నాం. మనం ఎందుకంటే కడత కేసుకెళ్ళ వెళ్ళే మనం ఉన్నాం. ఎక్కువ మనకు మొత్తం కడప జిల్లాలో ఉండేదాంట్లో ఆదికంటే ఎక్కువ ఉండేది మన కడప జిల్లా మైదుకూరు కాన్స్టిట్యున్సీలోనే. అటు దువ్వూరు కానివ్వండి, మైదుకూరు కానివ్వండి, చాపాడు, కాజీపేట, అటు పోతే బ్రహ్మంగారిపట్నం, చెడుగంగ. మరి ఇన్ని ఉండేదంతా ఒక కృష్ణా జలాల మీద ఆధారపడినటువంటి ప్రాంతం ఇది. ఈరోజు మనకు 854 లెవెల్ వస్తేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్ళు వస్తాయి. 854 వస్తేనే నీళ్ళు వస్తాయి. 854 కొద్ది తగిలి అవతల తెలంగాణ వాళ్ళు పవర్ జనరేషన్ పెట్టి పోయి వాచి పెడతారు. పవర్ జనరేషన్ పెడితే 854 లెవెల్ పడిపోతుంది, 830కు 840కు పడిపోతుంది. అటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఈ యొక్క పైరు ఎండిపోకుండా కాపాడాలంటే రాయలసీమ లిఫ్ట్ అవసరము. రాయలసీమ లిఫ్ట్ వచ్చేసి 800 ఫీట్ నుంచి కూడా రోజుకు అవసరమైతే 3 టీఎంసీల నీరు పంప్ చేసేదానికి ఎస్టిమేట్ తయారు చేశారు. వర్క్స్ మొదలుపెట్టినారు. సుమారు ఒక 1000 కోట్లు ఖర్చు అయింది. ఇంకొక 2000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది. మనం ఎన్నోసార్లు చూసాం. 2017లో అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగానే ఉన్నాడు. మేము కాలువకు నీళ్ళు ఇచ్చాలని చెప్పి అక్కడ ధర్నా చేసినాం మైదుకూర బైపాస్లో. నేను, అవినాష్ రెడ్డి, రాజపూర్ అందరం వచ్చినారు. పాదయాత్ర చేసిన దూరు నుంచి కాలువకు నీళ్ళు ఇచ్చాలని. దూరు నుంచి మేమంతా పాదయాత్ర చేసినాం. అప్పుడు పౌరు చేసే వాళ్ళు కొడతాడ, మనకు నీళ్ళు లేవు. అదే 800 లెవెల్ లిఫ్ట్ పూర్తి అయితే 800 లెవెల్ వచ్చా 800 నుంచి 854 వరకు 800 అడుగుల నుంచి 854 వరకు ఆ నీటి సామర్థ్యం 90 టీఎంసీలు ఉంది. 90 టీఎంసీలు ఉంది. ఆ 90 టీఎంసీలు కూడా మనం లిఫ్ట్ పెట్టుకుంటే మనం ఎన్ని సస్యశ్యామలంగా మనకు వస్తాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు పైరు చేతికి వస్తాయి. మరి అటువంటి రాయలసీమకు ప్రాణప్రదమైనటువంటి ఆ యొక్క లిఫ్ట్ను ఈరోజు నేను ఆపించినాను అని రేవంత్ రెడ్డి ఆడ చెప్తే నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్గా చంద్రబాబు ఉన్నాడంటే ఇతను రాయలసీమలో అయి ఉండి రాయలసీమకి ఇంత ద్రోహం చేసేటట్టు ముఖ్యమంత్రి నేను ఇంతవరకు ఎవరు చూడలేదు సార్. ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన వాళ్ళు ఎక్కువ మంది రాయలసీమ వాళ్ళే. రైట్ ఫ్రమ్ నీలం సంజీవుడి దగ్గర నుంచి, విజయభాస్కర్ దగ్గర నుంచి, మరి రాజశేఖర్ దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి
వీళ్ళంతా ఎవరు? రాయలసీమ చేసిన వాళ్ళే. మరి ఇంత రాయలసీమకి అందరూ చేతైన కాడ సాయం చేశారు. ఇదే రాజశేఖర రెడ్డి ఆ రోజు 11,000 క్యూసెక్లు ఉంటే 44,000 చేసినాడు. మరి విజయభాస్కర్ గారు కేసు కెనాల్కు లైనింగ్ చేసి చిట్ట చివరి వరకు నీరు అందించినాడు. చేతన కాడి ప్రతి ఒక్కరూ చేసినారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు లిఫ్ట్ పెట్టించినాడు. నువ్వేం చేసినావు రాయలసీమకు? నువ్వు ఏం చేసినావు రాయలసీమకు? 14 ఏళ్ళు, ఇప్పుడు ఇది ఒక 2 ఏళ్ళు. ఒక్కటి చెప్పు, 16 ఏళ్లలో నువ్వు రాయలసీమకు చేసినది ఒక్కటి చెప్పు. ఏదో రాయలసీమ రైతులకు కానీ రాయలసీమ ప్రజలకు కానీ ఇన్ని ఇండస్ట్రీ తెచ్చినా, ఇన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టించినా, ఇంత ఆయకట్టు డెవలప్ చేసినా ఒక్కటి చెప్పు చాలాసార్లు. మరి నువ్వు రాయలసీమ వారి ఉండి రాయలసీమకే నీకు ద్రోహం జరుగుతూ ఉంటే, పక్కన తెలంగాణ వాళ్ళు మాట్లాడుతుంటే కనీసం నోరు మెదపడేటువంటి పరిస్థితి అడిగినా మరి ఒప్పుకున్నట్టే కదా. రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్ట్ అనే కదా, ఆలోచించాల్సిన అవసరం. మరి అటువంటి ఈరోజు ముఖ్యమంత్రి అంటే మన కర్మ, రాయలసీమ ప్రజలు చేసుకున్నటువంటి కర్మ అని చెప్పేసి మనం అనుకుంటాం. మరి అన్నిటికీ మించి ఈరోజు రైతుల పరిస్థితి ఒక్కదానికి గిట్టుబడదలేరు. టమోటాలకు లేదు, అరటికి మధ్యలో ఏదో వచ్చింది మళ్ళా పోయింది, ఉల్లికి లేదు, ఏ పంటకు లేదు. మద్దతు ధర ఇస్తారంటాడు, ఊరికి మాటలు చెప్తున్నాడు. చేసిన ఒట్టి మాటలు తప్పక చేతలు ఏ ఒక్కటి కూడా రైతులకు జరగడం. సంవత్సరానికి 20,000 అన్నాడు, 5,000తో సరిపెట్టినాడు ఈ 2 ఏళ్ళు. నువ్వు ఎన్ని మోసాలు చేస్తావు, ఎన్ని అబద్ధాలు చెప్తావు? ఒకసారి చెప్తావు, 2 సార్లు చెప్తావు. రోజు అబద్ధాలు చెప్తే ఎవరు నమ్మే ప్రజలు ఉన్నారా? మళ్ళా నేను అన్నీ చేసిన సూపర్ సక్సెస్ అని నేను చెప్తాడు. అమ్మా ఎంత ఇది 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎవరికి ఇచ్చినాడు? ఎవరికి ఏమిటో వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఇచ్చుకునే వాళ్ళు మేము అన్నీ చేసామంటాడు. వాళ్ళ క్యాబినెట్ వాళ్ళతో కూడా చెప్పిస్తాడు మేము చేసామని చెప్పేసి. ఇంత పచ్చి అబద్ధాల కోరు మరి ఏ రకంగా ఇది చేస్తున్నాం అంటారు. చిట్ట చివరిగా నిన్న ఈరోజే ఈనాడు పేపర్ చూసిన అదేదో తెగిపోయిన గడ్డి అంటే నాకు తెలుగులో తెలియదు. కడప రోడ్లో ఆడ 6 కోట్ల విలువైన ఆస్తి ఎవరో తీసుకున్నారు. ఏదో కూడా మనకు తెలియదు. సరే, వాళ్ళు అధికారం ఉంది, వాళ్ళు ఏమైనా చేసుకుంటున్నారు. ఈరోజు అధికారం ఉంది, ఏమైనా చేసుకుంటారు. దాంట్లో పట్టించుకోలే. దీంట్లో అధికారము ప్రతిపక్ష వాళ్ళు కూడా వాళ్ళ మద్దతు కూడా ఉందని ఏదో వేసినట్టు. ప్రతిపక్షం కూడా వాళ్ళకు మద్దతు ఇచ్చిందనే విషయంగా ఏదో రాశారు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రతిపక్షంగా మేము ఎప్పుడు కూడా అర్హత కలిగి న్యాయంగా ఉన్నటువంటి వారికి మద్దతు ఇస్తాం తప్పక దౌర్జన్యంగా అక్రమంగా ఆక్రమించుకున్నా కానీ, లేదా నిజమైన లబ్ధిదారులకు ఇబ్బంది జరిగినా కానీ మేము ఎప్పుడు కూడా నిజమైన అసలైన లబ్ధిదారులకు అండగా ఉంటాం తప్పక ఇటువంటి అన్యాక్రాంతంగా ఆక్రమించి చేసేటువంటి వారికి మా పార్టీ ఏ పొద్దు కూడా అటువంటి వారికి మద్దతు ఇవ్వము. అది ఈనాడు రాసినటువంటి 100% తప్పు.